జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. మీకు కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. పండగ హడావుల్లో ఉండేవాళ్ళు పండగ చేసుకోవచ్చు, కానీ డైలాగులు మరీ దారుణంగా ఎక్కువైపోతాయి అబ్బా కొంతమందికి. అంటే డైరెక్ట్గా అనలేక ఇండైరెక్ట్గా సెటైర్స్ వేస్తూ ఉంటారనమాట వీడియోలో భాగంగా ఏమనిపించిందంటే, పెద్దలకు పెట్టేటప్పుడు మన పెద్దలు ఆశీర్వదించరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకున్నా, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నా, లేకపోతే మాటలతో ఇబ్బంది పెట్టినా, ఒకళ్ళ మీద అన్యాయంగా పడేడ్చినా, ఇట్లా అని చెప్పేసి రకరకాల డైలాగులు అయితే వచ్చి ఫైనల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆత్మలు క్షోభిస్తాయి, వాళ్ళు ఆశీర్వదించరు అని పెద్దవాళ్ళ మీద తోసేయడం ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే పిల్లలకు వస్తాయంటారు, కానీ పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళకు వస్తాయని ఎవరు చెప్పరే. మీరు ఎవరైనా చెప్తారా ఫ్రెండ్స్? చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దలు ఉన్నారండి, ఏదన్నా పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తరతరాలకు వస్తూ ఉంటాయి అని అంటారే కానీ తరతరాలు చేసే పాపాలు ముందున్న పెద్దోళ్ళకి వస్తాయని ఇంతవరకు నేనైతే వినలేదు. ఎక్కడా ఎవ్వరూ కూడా చెప్పలేదు, చెప్పరేమో మేబీ. కానీ ఇక్కడ మాత్రం ఒకళ్ళు చెప్పేస్తారనమాట, ఏంటంటే క్షోభిస్తాయి, వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి, ఇలాగ ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదు అని. మీరు చెయ్యండి ఆ పని. ఇప్పుడు ఆత్మలు అనేవి అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా, పెద్దవారి ఆత్మలు అనేవి అందరి ఇళ్లల్లో కూడా క్షోభ పెడతాయి కదా. అంటేనే క్షోభ పడతారు, ఇబ్బంది పడతారు అని చెప్తున్నారే, మరి 10 మందిని మోసం చేస్తేనండి వాళ్ళు దీవిస్తారా? వాళ్ళకి శాంతి జరుగుతుందా? ఇంతమందిని మోసం చేసేసి మీరు అందులో జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి, ఇది కొనండి, అది కొనండి, మీరు రేకులు కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి, ఫ్లాట్లు కొనుక్కోండి, అలానే డ్రెస్సులు కొనుక్కోండి, చీరలు కొనుక్కోండి, ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ కొనుక్కోండి అని చెప్పి అడ్డమైన ఖర్చులు పెట్టిస్తే మన ఇంట్లో పెద్దలు మనల్ని దీవిస్తారా అండి? పక్కన వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి లేక కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత తీరా ఇదిగో అమ్మా ఇట్లా మోసం జరిగింది, ఏం చెయ్యాలి అని వస్తే వాళ్ళని కామెంట్లలోనేమో తిట్టి, కామెంట్లు ఆఫ్ చేసి, బ్లాక్ చేసి, వాళ్ళు కనీసం ఇన్స్టాగ్రామ్కి వస్తే రిప్లై చేయక, కాల్స్ చేస్తే అటెండ్ చేయక ఎంతమంది సఫర్ అయి ఉంటారు. మరి వాళ్ళందరూ ఈ ఉసురు అనేది తగలదా అండి? మన పెద్దలు చూస్తూ నువ్వు ఇలాగే చెయ్యమ్మా, నువ్వు ఇలాగే ఉండమ్మా, నువ్వు ఇలా మోసం చేసేసి బతుకు జనాల్ని అని చెప్పేసి చెప్తారా? మరి అప్పుడు పెద్దలు ఆశీర్వదిస్తారా? క్షోభ పడరా? మరి మన ఇంట్లోది మనం చూసుకోకుండా పక్కోళ్ళ మీద మాటలు నెట్టేసి చక్కగా పక్కోళ్ళ ఇళ్ళల్లో పెద్దోళ్ళు క్షోభిస్తారు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాలా. ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు, సరే నీకు నచ్చిందా నచ్చలేదా అది నీ వరకు, నీ ఆప్షన్. కానీ చనిపోయిన వాళ్ళ మీద తోసేది ఏంటండి? ఏదన్నా చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా చెప్పాలి, మీరు అనొద్దు ఇట్లా అది ఇదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాలి, అంతేగాని పెద్దవాళ్ళ మీద తోసేసి ఏదో పెద్ద బ్లాక్మెయిల్ లాగా చెప్దాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో నాకు అనిపించింది అనమాట, ఇలా కూడా చెప్తారా అంటే, ఇలా కూడా మనుషుల్ని మెంటల్గా కొంచెం డౌన్ చేస్తారు కదా ఆటోమేటిక్గా. అయ్యో నిజమేనా మన పెద్దవాళ్ళు ఇట్లా అని చెప్పేసి చూసేవాళ్ళు కూడా అనుకుంటారు కదా జనాలు. అయినా అక్కడ చూడ్డానికి ఆ ఇంట్లో ఏముందండి? పెద్దవాళ్ళకి ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ అండి. చిన్న విషయం చెప్తాను, చిన్నదాన్నైనా నాకే ఒక ఆలోచన ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా సరే, పిల్లలైనా సరే, ఒక వస్తువు వాళ్ళిద్దరికి అందించేటప్పుడు హోమం మీద కూర్చున్నా, పక్కనే కూర్చున్నా, వాళ్ళిద్దరి మధ్య నుంచి ఒక వస్తువుని వాళ్ళ చేతులకు ఇవ్వరు. అయితేనా భర్త వైపు నుంచి కుడి చేతి వైపు నుంచి వెళ్ళిస్తారు, లేకపోతే భార్య ఎడమ చేతి వైపు నుంచి వెళ్ళిస్తారు. ఇద్దరు పక్కన కూర్చున్నప్పుడు ఇద్దరి మధ్యలోంచి ఇంకొక మనిషి దాటడం కానీ, ఏమైనా వస్తువులు పెట్టడం కానీ, లేకపోతే వస్తువులు వాళ్ళకు అందిస్తున్నా ఇద్దరి మధ్యలోంచి అందియొద్దు అని చెప్తారు. మీరు హోమాల్లో కూర్చున్నప్పుడు కూడా మీరు గమనించినట్టయితే భార్యాభర్తల మధ్యలోంచి ఎవరిని నడవనివ్వరు, అలా అని ఏ వస్తువులు మధ్యలోంచి ఇవ్వనివ్వరు. అటుపక్క నుంచో ఇటుపక్క నుంచో నడుచుకుంటూ వెళ్ళి ఇవ్వాలి, కానీ మధ్యలో ఉండనివ్వరు. అలాంటిది చనిపోయిన వాళ్ళ మధ్య అరటి పళ్ళు, యాపిల్ పళ్ళు ఇలాంటివి పెట్టేదేంటండి? పెడితే అటువైపు కానీ ఇటువైపు కానీ పెట్టాలా, అంతేగాని కరెక్ట్గా తీసుకెళ్ళి మధ్యలో పెడితే అంటే ఏంటండి? ఫ్యామిలీస్ అంటే భార్యాభర్తలు కలిసి ఉంటే చూడలేరా, లేకపోతే తెలీదా? నాకు తెలిసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలియకుండా ఉండవండి ఇలాంటివి ఏవి. అంటే పూజలు
వంటలు చేయని వాళ్ళకే కొన్ని కొన్ని ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని పరిస్థితులు తెలుస్తాయి కాబట్టి చేయాల్సిందేదో చేయకూడనిదేదో చెప్తూ ఉంటారు కాబట్టి విని ఉంటారు. సో చెయ్యరు, ఆ పనులు చెయ్యరు. ఆటోమేటిక్గా వీళ్ళు పెద్దవాళ్ళై ఉండి వీళ్ళకి తెలియదు అంటే నమ్మశక్యంగా లేదు. అది కావాలనే భార్యాభర్తల మధ్య పళ్ళు అనేవి పెట్టేశారు. మళ్ళీ ఆ తర్వాత ఏందో పెద్దల పండుగ అంటే ఎలా ఉంటుందండి, ఉదయాన్నే తలస్నానాలు చేసి శుభ్రంగా అంతా చేసుకొని చేసుకోవాలి. నాకు తెలిసి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ చేయలేదు, ఏదో ఇంట్లోకి తినడానికి చేసుకున్నారు వంటలు, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంట్లో ఏదో పెద్దోళ్ళు ఉన్నారు ఫొటోస్, సో వాళ్ళకి ఇంకా అక్కడ పెట్టేసి దండం పెట్టేసుకుంటే అదొక ప్రాజెక్ట్ పూర్తవుతుంది. సో దాన్ని వీడియోగా చేసుకుంటే మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ మీద బొచ్చడు మనీ మనం ఎర్న్ చేసుకోవచ్చు అనే ఆలోచన, అంతే, అంతకుమించి ఏం లేదు. ఏముందండి అందులో మళ్ళీ ఎక్కిలి నవ్వులు, మధ్యలో ఏంటో డల్గా ఉన్నారంటే ఒకళ్ళు, లోపల నుంచి ఒకళ్ళని పిలిస్తే వాళ్ళు బయటకు వచ్చి దిక్కుమాలిన పర్ఫార్మెన్స్లు ఇవ్వడం. అసలు ఎందుకు నవ్వుతారో అర్థం కాదు, విచిత్రంగా. అంటే కెమెరా ముందున్నప్పుడేమో ఒకళ్ళు నవ్వరు, అంటే పళ్ళు బయటపడతాయనో మరేమో తెలియదు, కెమెరా వెనకాల ఉండి మాత్రం వీడియో తీస్తూ తెగ నవ్వేస్తారు అవతలు చేసే పిల్ల పనులకి. ఏంటంటే పిల్ల పిశాచాలు, పిల్ల రాక్షసులు అని అంటుంటారు కదా. ఎందుకంటే చిన్నపిల్లలైనా సరే చిన్నపిల్లలు అంత అల్లరి చేయరు, అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తారనమాట. అసలు అదొక రకమైన విచిత్రమైన అల్లరి. అది దేనికి అల్లరి చేస్తారో, దేనికి నవ్వుతారో, దేనికి మాట్లాడతారో అర్థం కాదు. ఒక వివరం ఉండదు, ఒక సవరం ఉండదు. ఇక నోరంతా కనిపించేటట్టు కిక్కి కిక్కి అని నవ్వుతుంటారు. నాకు అసలు ఆ నవ్వు ఒక్కోసారి వినిపిస్తే కూడా చిరాగ్గా ఉంటుంది. మీరు గమనించినట్టయితే బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి నవ్వే నవ్వు కూడా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. చాలా విచిత్రంగా నవ్వుతారు. ఏంటంటే అందరూ గ్రాప్ వాళ్ళ మీద పడేటట్టు చూసుకోవడానికి వాళ్ళు ఇలాంటి పిచ్చి కళలు అనేవి పడుతూ ఉంటారనమాట. అంటే అందరూ ఒకేసారి వాళ్ళ మీద ఫోకస్ చేయాలా నవ్వుకి. సో అదొక ట్రిక్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు వీడియోస్లో. సో అలాగా ఉపయోగించి ఏంటో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వేస్తే నా మీద అందరు చూస్తారులే అని అనుకుంటారు, కానీ అందరు చీదరించుకుంటారు. ఫస్ట్ ఒక నవ్వారంటే, ఆడవాళ్ళు నవ్వారంటే ఒక ఇదనేది ఉండాలి, అంటే చూడబుద్ధి అవ్వాలి. అది నవ్వంటే ఇరిటేషన్ వచ్చేటట్టు ఉండొద్దు. అసలు ఆడోళ్ళకే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ నవ్వు వింటుంటే. అదేదో అంటారు చూడండి, ఆడవాళ్ళ నవ్వు మగవాడి ఏడుపు ఎప్పుడు నమ్మకూడదు అని చెప్పేసి. సో ఎంత అవసరమో అంతవరకే నవ్వాలి, కానీ అవసరం లేని దగ్గర కూడా నవ్వితే ఆ ఆడ మనిషిని నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకేంటంటే ఒక వాయిదాల మీద వాయిదాల్లాగా సిరీస్ల మీద సిరీస్లు, ఈ సిరీస్లు ఏందో నాకు అర్థం కావట్లేదు. రోజుకొక సిరీస్ వస్తూ ఉంటుంది, అక్కడ అన్నెసెసరీ సిరీస్లు. ఏదో ఇంట్లో చేసుకునే ఫోటోషూట్స్ కూడా వీడియోల్లో ఎవరికి కావాలండి? అంత అవసరమా? ఎవరికి అవసరం? ఎవరు ఫోటో ఫ్రేములు చేయించి పెట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు మేమే ఉన్నాము, మా ఫ్యామిలీ ఫొటోస్ మీకు పెడతా ఉంటాను. మీరు ఏమన్నా ఫ్రేమ్ తీసుకొని మీ ఇళ్ళల్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. కానీ ఎందుకు ఇలాంటివన్నీ చేసుకోవాలి? నా ఫ్యామిలీ ఫొటోస్ నాకు మాత్రమే ఇంపార్టెన్స్, చూసేవాళ్ళకి కాదు కదా. లేకపోతే నేను ఎలా దిగుతున్నాను అనేది నాకు మాత్రమే ఇంట్రెస్ట్, వేరే వాళ్ళకి కాదు కదా. అసలు ఇంట్రెస్ట్ లేని పనులన్నీ చేయడమే కాక అవి వీడియోస్ రూపంలో తీసుకొచ్చి పెట్టడమే ఒక పెద్ద తప్పు. అసలు ఈ తప్పులన్నీ చూస్తున్నందుకు మనము అసలు ఈ రకంగా చెయ్యొద్దు అని 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఈ రకంగా ఉండొద్దు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మనకేమో విలన్లలాగా వాళ్ళ ఫ్యాన్స్, బిభత్సమైన ఫ్యాన్స్ వచ్చి పడతా ఉంటారనమాట. డైలీ మన వీడియోస్లో 1-2 అన్నా వెళ్తాయి. ఏంటంటే వాళ్ళ బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే ఆ స్మైల్కి పడిపోయేవాళ్ళు, ఆ స్మైల్ విని ఏదో పెద్ద మ్యూజికల్ థెరపీ లాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ రొటీన్ వ్లాగ్స్ అంటే ఎలా ఉన్నా సరే ఇది మా ఫ్యామిలీ అన్నట్టుగా ఎడిక్ట్ అయ్యి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళకి మంట వచ్చేస్తుంది అనమాట మనం మాట్లాడితే. ఆటోమేటిక్గా ఆ మంట ఎవరి దగ్గర చూపించాలో తెలియదు. వాళ్ళేమో కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నా కానీ అక్కడ ఏ కామెంట్స్ కనిపించవు. సో కనిపించకుండా వాళ్ళు హైడ్ చేసి పక్కకు పడేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకేం చేయడానికి లేక మన దాంట్లో మనం మంచిగా చూపిస్తాం. మనకు భయమే ఉంటుంది, ఏ కామెంట్ అయినా మనకు ఖచ్చితంగా బయటకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి కామెంట్ చేసేస్తే అయిపోయిద్దని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం మన కామెంట్ బాక్స్లో తీస్తూ ఉంటారు. ఎక్కడ జనాలు ఏమోనండి బాబు, విచిత్రమైన జనాలు.
సో ఇదండి, ఎందుకంటే ఆ డైలాగ్ కొట్టారనమాట. అంటే పెద్దవాళ్ళు క్షోభ పడతారు, పెద్దవాళ్ళ ఆత్మలు శాంతించవు అన్నట్టుగా ఇంట్లో పెద్దవాళ్ళని, చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని కూడా పాయింట్అవుట్ చేశారు. కాబట్టి నేను ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. అలా ఎప్పుడు చేయకూడదండి. పిల్లలు చేసిన తప్పులకు పెద్దవాళ్ళు ఏం చేయలేరు కదా. సో పెద్దవాళ్ళు చేసినవి పిల్లలకు వస్తాయేమో, కానీ పిల్లలు చేసినవి చనిపోయిన మన పెద్దవాళ్ళకి ఎందుకు వెళ్తాయండి? పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మంచిగా ఉండడం కోసం మనం ఎన్నో మంచి పనులు చెయ్యాలి. అంతేగాని మనం మాట్లాడే మాటలకు కూడా పెద్దవాళ్ళే బాధ్యులు అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నా దృష్టిలో అయితే అది 100% రాంగ్ అండి. సో అందుకని నేను వీడియో అయితే చేసి చెప్తున్నాను మీకు కూడా. సో వీడియో నచ్చితేనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.